అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం. దుష్ట శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు. ఆయన జన్మించిన రోజుని జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు రోజంతా ఉపవాసం ఉండి నిశిత కాల సమయంలో రాత్రి బాలగోపాలుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు, ఉపవాసం పాటిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున నిశిత కాలంలో భగవంతుడిని పూజిస్తారు. 10 అవతారాలలో విష్ణు 9వ అవతారం శ్రీకృష్ణుడు. ఈ రోజున శ్రీకృష్ణుడు బాల రూపాన్ని పూజిస్తాను. 2025 సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి 2025 సంవత్సరంలో జన్మాష్టమి తిథి అష్టమి తిథి ఆగస్టు 15వ తేదీన రాత్రి 11:39 ప్రారంభం అవుతుంది. అష్టమి తిథి ఆగస్టు 16వ తేదీన 2025 సంవత్సరంలో రాత్రి 9:34 వరకు అయితే ఉంటుంది. పగలు తిథిని పరిగణిస్తారు కనుక ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను ఆగస్టు 16వ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది. అందుకే జన్మాష్టమి ఉపవాసం 2025 సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు పాటిస్తారు. ఈరోజు నిశ్చిత పూజ సమయం మధ్యాహ్నం 12:04 నుంచి 12:07 వరకు ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు 17వ తేదీన ఉదయం 5:51 నిమిషాల నుంచి ఆచరించవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమనిష్టాలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి. అష్టమి తిథి రోహిణి నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.